కళ్ళ ఎదురుగుండా జరిగేదాన్ని కానట్టు చూపించడమే కనికట్టు అంటారు. ఆ కనికట్టు ఇప్పుడు జరుగుతూ ఉంది. పులివెందులలో తన్నులు తిన్నవాళ్లే నేరస్తులు, తన్నిన వాళ్ళు హీరోలు, వాళ్ళు బాధితులు, తన్నిన వాళ్ళు బాధితులు, తన్నులు తిన్నవాళ్ళు దుర్మార్గులు. ఇలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడిందట. ఫలితంగా వైసీపీ టీడీపీ నాయకులు బుధవారం పరస్పరం దాడులకు దిగారట. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కర్నూలు నుంచి డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు చేరుకుని ప్రచారానికి నిబంధనలు విధించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీ బుధవారం నల్గొండ వారిపల్లె, వైకాపా కనంపల్లె, ఈ కొత్తపల్లె ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాల్సింది. అయితే ఎమ్మెల్సీ రమేష్, వైకాపా నేత వేల్పుల రామలింగారెడ్డి నల్గొండ వారిపల్లికి చేరుకుని టీడీపీ ప్రచారానికి సహకరించవద్దని ఓట్ల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పారసారెడ్డి తదితరులు వాళ్ళని నిలదీశారు. ఈ సమయంలో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. ఈ దాడిలో రామలింగారెడ్డి, రమేష్ గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ వైపు ధనుంజయపై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ధనుంజయ్ తను రామలింగారెడ్డి కులం పేరుతో దూషించారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు రెండు పార్టీల నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్నూలు నుంచి డీఐజీ వచ్చి ప్రత్యేక దళాలను రప్పించారు. పులివెందుల మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రచారానికి పోలీసు అనుమతి తీసుకుని వెళ్లాలని, ఒకరు వెళ్ళిన గ్రామానికి మరొకరు పార్టీ వాళ్ళు వెళ్లొద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పార్టీ నాయకులపై టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రవీంద్రనాథ్ రెడ్డి, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ ర్యాలీగా వెళ్లారు. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారని, కాపాడాల్సిన బాధ్యత మీకు లేదంటూ డిఎస్పీని నిలదీశారు. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే తన్నినటువంటి వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు, తన్నించుకున్నటువంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయ్యారు. ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో జర్నలిజం యొక్క నీచ స్వరూపం.